మిత్రులారా అందరికీ నమస్తే. సిఐటియు ట్రేడ్ యూనియన్ అక్క వాళ్ళతో ఉన్నాము. వాళ్ళ సమస్యలు ఏదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం టౌన్, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాము. ట్రేడ్ యూనియన్ అక్క వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏందో అంతా అమలక్కలంతా బయలుదేరారు. ట్రేడ్ యూనియన్ వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క మీ పేరు చెప్పండి. నా పేరు ప్రమిళ అండి. ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు, ముస్తాఫా నగర్ సెక్టర్. ఏ డిపార్ట్మెంట్ వివరించండి. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్. ఏం జరుగుతుంది ఇక్కడ? మేము వచ్చి ఎందుకు వచ్చేసామంటే ఇవాళ డిపిఆర్ఎస్లో బిఎల్ఓలకి ఎస్ఆర్ గురించి ట్రైనింగ్ మీటింగ్ పెట్టి మాకు ఎస్ఆర్ గురించి చేశారు. కానీ మా దగ్గర సరైన సెల్లులు లేవు, ట్యాబులు లేవు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఇవన్నీ సర్వే కంప్లీట్ చేయండి 10 రోజుల్లో అని చెప్పేసి అంటుంది. మేము గతంలో కూడా కులగణన సర్వే చేశాము. చేసి కూడా ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించలేదు. మాకు కులగణన డబ్బులు కూడా రాలేదు. మేము సిఐటి నుంచి ఎన్నో ధర్నాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, అయినా సరే స్పందించట్లేదు. మొన్నటి రోజున మేము కలెక్టరేట్ ముట్టడికి వెళ్ళిపోతే కూడా ఈ రోజున మాకు శాలరీస్ కట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాకు మేనిఫెస్టోలో ఇచ్చిన 18,000 వేతనం, 26,000 వేతనం అన్నారు. కనీస వేతన చట్టం 26,000 అన్నారు. కానీ మాకు మొన్న ఆ రోజు మేనిఫెస్టోలో ఉన్నది 26,000 అయితే 18,000 ఇస్తానని చెప్పి గత ఈ ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు అప్పుడు హామీ ఇచ్చారు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మినిస్టర్స్ ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఏ హామీని మమ్మల్ని వినియోగించలేదు. మాకు పని భారం ఎక్కువైపోయింది, కనీస వేతనం కూడా లేదు. ఒక్కొక్కళ్ళు ఈ ప్రెజర్కి స్ట్రెస్ అయిపోయి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతూ ఉన్నారు. మాకు ప్రతి విషయంలో కూడా మాకు ఏదో సహాయం చేసిద్ది ఈ ప్రభుత్వం వచ్చి అనుకున్నాం, కానీ మాకు ఎలాంటి సహాయం అందలేదు. మేము కులగణన సర్వే కూడా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చేసాం. మొన్న ఫిబ్రవరి ఇయర్కి 1 సంవత్సరం అయింది. ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది. మేము పై అధికారులు తీసుకొని పోతే మాకే రాలేదు డబ్బులు, మీకెక్కడ అనేసి మాట్లాడుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు బ్రదర్. ఇక మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడొస్తాయి? మమ్మల్ని ఏ పనికి ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒక అంగన్వాడీ టీచర్ అయినా అంటే వాళ్ళకి ఏంటో ఒక గొడ్డు సాకిరి చేసే దానిలో అనిపిస్తుంది, కానీ మా కడుపు తిప్పలు మాత్రం అసలు కనుకోండి. అంగన్వాడీలు అంటే రోబో అనుకుంటున్నా గవర్నమెంట్ ఏంటి? అంతే, మేము రోబోటిక్లు ఉంటున్నారు. మరి రోబోటిక్ కు ఛార్జింగ్ పెట్టాలి కదండి. అది పెడితేనే వచ్చేది, అది పెట్టకపోతే రాదు. ఏమీ లేదు. హాఫ్ డే స్కూల్స్ అన్నారు. అన్ని లక్షల జీతం తీసుకొని స్కూల్లో ఉన్న టీచర్లకి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చింది గవర్నమెంట్. మేము చిన్నారులకి వండి పెట్టి వాళ్ళని భవిష్యత్తుకు పరిచయం చేసి ఎదిగే పిల్లలు గర్భిణీ బాలింతలు ఫుడ్ పెట్టే మా అంగన్వాడీ సెంటర్లకి ఒక పూట సెలవు ఇవ్వడానికి ఇంతవరకు కూడా జీవో లేదు. మేము దాని గురించి ఒకటే పోరాడుతుంటే, సిఐటి నుంచి కోరుతుంటే ఇంకా వేరే ఉన్న యూనియన్స్ రేపు వస్తుంది మాపు వస్తుంది అంటున్నారు. మేము నిన్న ఎంతో ఆశపడినాం. నిన్న మా గురించి ఐసిడిఎస్ గురించి వస్తుంది, మా గురించి ఏమైనా హాఫ్ డే స్కూల్స్ ఇస్తారన్న విధానంలో మేము ఎంతో ఆశపడినాం. ఇప్పటి వరకు మాకు ఒక జీవో లేదు, హాఫ్ డే స్కూల్స్ లేవు. మేము సమ్మర్ హాలిడేస్ కూడా లేవు మాకు. అసలు మేము ఎప్పటికప్పుడు మా జీవో మారిపోతుంది. మీ వ్యవస్థ మరి మీ స్కీమ్ వర్కర్లు అంటే మేము రోబోటిక్ బండ వర్కర్ లాగా తయారైపోయాం. దీని గురించే మేము చాలా బాధపడుతున్నాం, చాలా స్ట్రెస్ అయిపోతున్నాం. ఈరోజు ఇచ్చిన సర్వే ప్రకారం అయితే మాకు ఒక యాప్ కూడా, మాకు ఒక సెల్ లేదు, ట్యాబ్ లేదు. ట్యాబ్ అడుగుతున్నారక్క మీరు? అవునండి, సెల్ ఫోన్ ట్యాబ్ అడుగుతున్నారు. సెల్ ఫోన్ ట్యాబ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏది ఇచ్చినట్టుంది, ట్యాబ్ అండ్ సెల్ ఫోన్ ఇచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదండి. అన్ని పుక్కడవ దొరికితే వాయించుకొని మమ్మల్ని వృద్ధి పెడదామనే చూస్తుంది. మీరు ప్రధానమైన డిమాండ్స్ సెల్ ఫోన్స్ అండ్ ట్యాబ్స్ అడుగుతున్నారక్క? ట్యాబ్సే కావాలి మాకు. అసలు ఈ వర్క్ మేము చేయలేము, మా వల్ల కాదు. ఇది చాలా బాధ్యత. ఏమేం చేపిస్తున్నారు అంగన్వాడీస్ వర్క్ అంటే? వర్క్ లోడ్ అంటున్నారు. మాకు 2 యాప్లు ఉన్నాయండి. ఒకటి పోషణ ట్రాకర్ యాప్ ఉంది, ఒకటి ఎన్ఎస్టిఎస్ అనే యాప్ ఉంది. ఆ యాప్లో ప్రతిరోజు మేము సెంటర్ ఓపెన్ చేయాలి. 9 to 4 వరకు అంగన్వాడీ కేంద్రంలో ఉండాలి. 2 యాప్లు ఓపెన్ చేయాలి, 2 యాప్లు అటెండెన్స్ చేయాలి. పిల్లలు 85% ఉండాలి. నిన్న మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో 85% ఉండాలి. లేని పక్షంలో 10 మంది ఉంటే పక్క సెంటర్ క్లబ్ చేస్తామని చెప్పి జీవో వస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ 2 యాప్లు అటెండెన్స్ చేయాలి. వాళ్ళకి అబా యాప్ కొట్టాలి, వాళ్ళకి అపార్ యాప్ కొట్టాలి. ఇలాంటి యాప్లన్నీ మేము పనిచేయాల్సి వస్తుంది. మరి అది ఒక్కోసారి పనిచేస్తాయి, పనిచేయదు. మేమేమన్నా రిజిస్టర్లో కూడా రాయాలి, మాన్యువల్లో రాసేసి మా అటెండెన్స్ బుక్ మీద ఒక కార్యక్రమం 3 సార్లు. అదే సార్ మాన్యువల్ అంటే యాప్లలో అంటే మా వయసు వస్తుందా పోతుందా, మెడారాలు పోతుంది. కొన్ని డిపార్ట్మెంట్లలో ఫోటో తీసి పంపించమంటున్నారు, అట్లా ఉందా? వాట్సాప్ గ్రూప్ పెట్టి మాకు ఎర్లీ మార్నింగ్ ఉంది, ప్రతిరోజు ఫోటో తీసి పెట్టేయాల్సిందే. మేము ఉన్నవా లేదా ఫోటో తీయాలి, మాకు పిల్లలు వచ్చారా లేదా తీయాలి, వాళ్ళకి వండి పెట్టినవన్నీ కూడా ఫోటో పెట్టాలి.
బాగా వర్క్ లోడ్ ఎక్కువైందంట. ఎక్కువ చాలా. టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ చేయాలండి. ఈ ఇయర్లో 16 నెలలో 16 గుడ్లు ఒక బాలామృతం ఇవ్వాలి 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లోడికి. అయితే వాడికి ఏం చేయాలి, ప్రతి వాళ్ళ పేరెంట్ని పిలిచి వాడు ఆధార్ కార్డ్ యాడ్ చేసుకొని వాడిని పిలిచి ఎఫ్ఆర్ఎస్ తీయాలి. వాడి ఫేస్, వాళ్ళ అమ్మది ఫేస్ క్యాప్చర్ చేస్తే అది ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆమె ఫీడింగ్ ఇవ్వాలి. లేని పక్షంలో ఒక్కోసారి యాప్ పనిచేయదు, ఏం లేదు. 10 సార్లు కూడా ఇదైతే ఆ పేరెంట్ 2 సార్లు పిలిస్తేనే చాలా విసుక్కుంటుంది. ఏమంటది, ఏంటమ్మా మీరు ఇచ్చే 16 గుడ్ల కోసం ఒకటి 8 ఒకసారి 8కి ఇన్నిసార్లు తిరగాల, మేము మాకు అవసరం లేదు అన్నట్టు వాళ్ళు అంటారు. వీళ్ళు మాత్రం మా ప్రూఫ్స్ ఇవి, మేము 16 గుడ్లతో బాగుపడేదో చచ్చిపోయినట్టు ఈ రకంగా చేస్తున్నారు. ఇదేనండి వర్క్ టెన్షన్, చాలా వర్క్ టెన్షన్. ఇప్పుడు మీరు జీతాలు అడుగుతున్నారా, ట్యాబ్ అడుగుతున్నారా, వర్క్ లోడ్ తగ్గించాలంటున్నారా? అన్నీ అడుగుతున్నాం. మాకు పనికి తగ్గ వేతనం కావాలి, కనీస వేతనం, పనికి తగ్గ వేతనం కంపల్సరీ కావాలి. మేము ఇంత స్ట్రగుల్ చేసేది కూడా దానికే. అందరం కూడా ఒక వయసు దాటిపోయి ఉన్నాము, మాకు కూడా ఇది కావట్లేదు. ఈ సెల్ ఫోన్లల్లో ఆన్లైన్ చేయటము, ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్లో రాసి ఆన్లైన్ చేయాలట. వాళ్ళు పెట్టినవి మాకు ఆన్లైన్లో వస్తాయి, అవి ఒక పేపర్ మీద మళ్ళీ ఆఫ్లైన్ రాసుకొని. ఏంటక్క అంగన్వాడీ టీచర్స్ అప్డేట్ కాలేదా? పంపిస్తున్నారు కదా వాట్సాప్కి, అదే కదా, ఇంకేముంటుంది? ఇంకా లేటెస్ట్ ఇంకా అప్డేట్స్ పెడుతుందా గవర్నమెంట్ మీ మీద రిస్ట్రిక్షన్స్? పెడుతుంది, అదే కదా. అంటే ఏ పనైనా చేస్తాం, పని చేత కాదు, పని చేయలేదు అనట్లేదు, ఏదైనా చేస్తాం. కానీ మాకు కనీస పనికి తగ్గ వేతనం కావాలి. మేము పెట్టిన డిమాండ్స్ మొత్తం మాకు 26 డిమాండ్స్ కూడా రావాలి. అక్క మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నేను అంగన్వాడీ టీచర్ అర్బన్లో, ఖమ్మం అర్బన్లో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. ఐసిడిఎస్ ఏంటి మీ సమస్యలు? మా డిపార్ట్మెంట్లో మేము ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అనే ఒక పేరే కానీ మా ప్రతి డిపార్ట్మెంట్లో మాతో వర్క్ చేయించుకుంటాం. అది మున్సిపాలిటీ అవని, పోలీసు వాళ్ళు అవని, లేకపోతే టీచర్ల సర్వే కూడా మాతోని. వాళ్ళకి వచ్చి 2-3 టీచర్ పిల్లలైనా ₹1,00,000 జీతాలు వస్తాయి. మా దగ్గర 2 వచ్చినా మాకు ఆ 13,000 జీతమే అవుతుంది సార్. ఒకటి మేమేమన్నామంటే, మేము డ్యూటీలు చేయడానికి మాకు బాధ లేదు, కానీ మాకు వచ్చే జీతంలో మా మాకు కనీసం 26,000 జీతం. మా పిల్లలు ఏమంటున్నారంటే, మీరు తెచ్చే 13,000 జీతానికి అర్ధరేతులు దా కూర్చొని ఈ సర్వేలు ఏంటి బంద్ చేయండి అని అంటున్నారు. ఎందుకంటే హెల్త్ మా అందరం 40+ అబోవ్ వాళ్ళు ఉన్నాం సార్, ఒక్కళ్ళం కూడా తక్కువ ఉన్నాయి. ఏజ్లో రోగాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పెద్దలు, మాకెన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ సర్వే అంట 10 రోజుల్లో చేసేయాలంట. మొన్న చచ్చినట్టు 2002 అంటే ఆ ట్యాబుల్లో పెట్టుకొని ఎతికి మాకు 100% కావాలి, 100% అంటే నరాలు పీక్కొచ్చి 1 గంట చేసిన ఈ బిఎల్ఓ సర్వేకి మాకు నా సంవత్సరానికి 6,000 ఇస్తా అని కలెక్టర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు. కానీ 6,000 కాదు కదా, 3,000 లేదు, అసలు 2,000 దిక్కే లేదు. చేసుకోవడం రూపాయలు ఏంది, ఎందుకు సార్ మాకు ఈ బాధలు? నిన్న కూడా అదేది సర్వే మనకేదో సంబంధం మీద కూడా బిఎల్ఓ సర్వే ఇచ్చారు. అంటే ముందు కులగడ సర్వే 10,000 ఇస్తాం, ఇంకేముంది 4 రోజులు చేయంటే ఏమో లేదు, దేనికోదానికి వనుకొస్తే చేస్తే ఇలా 2 సంవత్సరాలు అయిన వెళ్ళడితే మాదేమమ్మా టీచర్లకైతే ఇచ్చారు 20,000, కానీ అంగన్వాడీ టీచర్లకి అయితే ఇయ్యారు. అంగన్వాడీ టీచర్లకి ఇస్తాం మేము బాగుపడిపోము, మాకేమో పిల్లలకి మాకు ఎక్కువైన డబ్బులు. అందుకే సార్ వీళ్ళు పట్టించుకోరు, కారణం రాకపోతే సస్పెండ్ చేస్తాం, ఉద్యోగాలు పీకేస్తాం. ఈ బెదిరింపులు సార్. దయచేసి మీరైనా మాకు ఈ ఒక విషయంలో హెల్ప్ చేస్తారని మేము ఈ విధంగా. ఓకే అక్క, థ్యాంక్ యూ.